నమస్కారం. ఊరి వార్తకు స్వాగతం. అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మానందచారి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా కరపత్రాలను ఆవిష్కరించి ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మత్తుకు బానిసైతే వ్యక్తి జీవితం మాత్రమే కాదు, కుటుంబ భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడుతుందని అన్నారు. తన వాహనాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకునే మనిషి తన శరీరాన్ని మాత్రం మద్యం, మత్తు పదార్థాలతో పాడు చేసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. మత్తు పదార్థాల వల్ల ఆరోగ్య సమస్యలతో పాటు కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, యువత మత్తుకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. అలాగే 1వ తరగతి నుంచి పీజీ వరకు మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై పాఠ్యాంశాలు ప్రవేశపెట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. టెలివిజన్, సినీ రంగం ప్రముఖులు కూడా మత్తు పదార్థాల నివారణపై మరింత అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రమణరాజు, రంగడు, రాముడు, భాష తదితరులు పాలకూరు గ్రామం ప్రజలు పాల్గొన్నారు. ఇలాంటి తాజా స్థానిక వార్తల కోసం ఊరి వార్తను ఫాలో అవ్వండి. ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని చెప్పి మీ బ్రహ్మానందచారి అంటాడు. మత్తుకు బానిస అయితే నీ జీవితం చిత్తు అంటాడు మీ బ్రహ్మానందచారి. ఎందుకనంటే డ్రగ్స్, గంజాయి, ధూమపానం, మద్యపానం వల్ల దాదాపు ప్రతి సంవత్సరం కూడా కోట్లాది మంది చనిపోవడమే కాకుండా వాళ్ళ కుటుంబాలను కూడా ఆర్థిక బాధలకు లోను కావడమే కాకుండా అనేక మంది కూడా ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా చైతన్యం చేయాలని చెప్పి మీ బ్రహ్మానందచారి కోరుతూ ఈరోజు అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ను గురించి, గంజాయిని గురించి ప్రతి ఒక్కరు కూడా ప్రచారం చేయాలని చెప్పి మీ బ్రహ్మానందచారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 1వ తరగతి నుంచి పీజీ వరకు పాఠ్యాంశాలు ప్రవేశపెట్టాలని, టీవీల్లో, సినిమాల్లో కూడా ప్రత్యేక యాడ్స్ ఇవ్వాలని చెప్పి బ్రహ్మానందచారి అందరినీ కూడా కోరడం జరిగింది. ఎందుకనంటే ఒకసారి నువ్వు మత్తుకు బానిస అయితే నువ్వు క్షణకాలం నీ సంతోషమే ఉంటుందని నువ్వు అనుకుంటావు, కానీ నీ సంసారం నాశనం అవుతుందని చెప్పి ఒకసారి మీరందరూ కూడా ఆలోచించి మత్తు పదార్థాలను విస్మరించాలని చెప్పి మీ బ్రహ్మానందచారి కోరుతూ, ఇంత మంచి క్వశ్చన్ అడిగిన శ్రీనివాస్ యాదవ్కు అందరికి కూడా ఈ వీడియో వీక్షించే వారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నా. మీ అందరినీ అభిమానించే మీ బ్రహ్మానందచారి కృతజ్ఞతా వందనాలు.